నమస్తే రైతు సోదరులకు శుభోదయం. నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. శుభోదయం వేళ రైతుల ఆశలు చిగురించేలా, వారు ఆర్థిక ప్రగతిని సాధించేలా అభ్యుదయ రైతుల అనుభవాలతో పాటు సాగులో సరికొత్త ప్రయోగాలు చేస్తున్న సాగుదారుల విజయగాథలను అందిస్తోంది మీ నేలతల్లి. ఇవాల్టి కార్యక్రమంలో 75 ఏళ్ల వయస్సులోనూ ప్రకృతి సేద్యం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్న కృష్ణా జిల్లా మహిళా రైతు అనుభవాలు, వేరుశనగలో కొత్త వంగడాలను సాగు చేస్తూ సత్ఫలితాలను సాధిస్తున్న కడప జిల్లా రైతుల విజయగాథతో పాటు పూర్వపు విధానాల్లో విత్తనాలను సంరక్షిస్తున్న ఆదిలాబాద్ ఆదివాసీల పద్ధతులను తెలుసుకుందాం పదండి. ఆమె వయస్సు 75 ఏళ్లు, పైగా ఒంటరి మహిళ అయినా తోటి వయస్కుల వారిలా విశ్రాంతి తీసుకోవటం లేదు. నిర్విరామంగా ప్రకృతితోనే పయనిస్తోంది. గతంలో రసాయనిక సేద్యం చేసిన ఈ మహిళా రైతు వాటి నుంచి పొంచి ఉన్న ప్రమాదాలను గుర్తించింది. ఈ క్రమంలో అలవాటు లేని ప్రకృతి సేద్యాన్ని ఈ వయస్సులో కూడా శ్రద్ధగా నేర్చుకొని అనుసరిస్తోంది. 20 సెంట్లలో 15 రకాల కూరగాయలు, ఆకుకూరలను సాగు చేస్తూ స్వతంత్రంగా జీవిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది కృష్ణా జిల్లాకు చెందిన మానికల తిరుపతమ్మ. వృద్ధాప్యంలోనూ ప్రకృతి విధానంలో వ్యవసాయం చేస్తూ తలపండిన రైతులకు సాగు పాఠాలను నేర్పుతోంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ బామ్మ చేస్తున్న వ్యవసాయ విధానాలేంటో చూసేద్దాం పదండి. 75 సంవత్సరాల వృద్ధురాలు అయిన పొలం పనులను చకచకా చేస్తున్న ఈమె పేరు మానికల తిరుపతమ్మ. కృష్ణా జిల్లా నూజివీడు నియోజకవర్గంలోని ముసునూరు స్వగ్రామం. తిరుపతమ్మ తనకున్న 20 సెంట్ల భూమిలో 15 రకాల కూరగాయలు, ఆకుకూరలను ప్రకృతి విధానంలో సాగు చేస్తోంది. గతంలో రసాయనిక సేద్యం చేసేది తిరుపతమ్మ. అయితే ఈ మహిళా రైతు ఉత్సాహాన్ని గమనించిన ప్రకృతి వ్యవసాయ విభాగంలో సిబ్బంది ప్రకృతి సేద్యంపై అవగాహన కల్పించారు. దీంతో ప్రేరేపితురాలైన తిరుపతమ్మ ఈ వయస్సులోనూ ప్రకృతి సేద్యపు విధానాలను ఎంతో ఆసక్తితో నేర్చుకుని అనుసరిస్తోంది. కోడి కూయక ముందే నిద్రలేస్తోంది తిరుపతమ్మ. అప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఈ తోటే ఆమె లోకం. పంట సాగుకు అవసరమైన అన్ని పనులు తానే స్వయంగా చేసుకుంటోంది. ఎవరిపైన ఆధారపడదు. ఆవు మూత్రాన్ని కొనుగోలు చేసి తోటి రైతుల ఆవుల నుంచి పేడను సేకరించి జీవామృతం, ఘన జీవామృతాలను తయారు చేసుకుని పంటలకు వినియోగిస్తోంది. 75 ఏళ్ల వృద్ధాప్యంలోనూ మనోనిబ్బరంతో ఒంటరిగా ప్రకృతి వ్యవసాయం చేయటమే కాదు, వచ్చిన పంట ఉత్పత్తులను గంపకెత్తుకొని ఊరిలోనే విక్రయించటం ఈ బామ్మ ప్రత్యేకత. ప్రకృతి విధానంలో పండించిన పంట కావటంతో తిరుపతమ్మ కూరగాయల కోసం వినియోగదారులు ఎదురుచూస్తూ ఉంటారు. ఇలా ప్రతిరోజు దాదాపు 250 వరకు ఆదాయాన్ని ఆర్జిస్తోంది తిరుపతమ్మ. మానికల తిరుపతమ్మ అనే ఒక 75 సంవత్సరాలు కలిగినటువంటి వృద్ధురాలు ఈ వయసులో కూడా ఎవరి మీద ఆధారపడకుండా తన స్వశక్తితో తానే సేంద్రీయ వ్యవసాయం 20 సెంట్ల యొక్క భూమిలో సేంద్రీయ వ్యవసాయం చేస్తూ, ముగ్గురు కొడుకులు ఉన్నా కూడా ముగ్గురు కొడుకుల మీద కూడా ఆధారపడకుండా ఈ ఇంత వయసులో కష్టపడుతూ సేంద్రీయ వ్యవసాయం చేస్తూ తన జీవనాధారాన్ని సాగిస్తుంది. ఎటువంటి మందులు వాడకుండా, ఎటువంటి ఇది చేయకుండా తన స్వశక్తితోటి కేవలం అధికారులు ఇచ్చినటువంటి సూచనల మేరకు, అధికారులు ఇచ్చినటువంటి మందులతోటి తను వాడి ఎటువంటి కూరగాయలకు కానీ, ఎటువంటి కూరగాయల షాపులకు కానీ వేయకుండా కేవలం తన బుట్టతోటి గ్రామంలోనే ఇళ్లల్లో అమ్ముకుంటూ తన జీవనాధారాన్ని సాగిస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తుంది. 75 ఏళ్ల వయస్సులో తిరుపతమ్మ ఉత్సాహాన్ని చూసి ప్రకృతి సాగు వైపు ప్రోత్సహించామని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. సాగులో మెలకువలను అందిపుచ్చుకున్న తిరుపతమ్మ సుదీర్ఘ అనుభవం కలిగిన రైతులను సైతం తలదన్నేలా శ్రద్ధగా ప్రకృతి సాగు చేస్తూ ఆదర్శంగా నిలుస్తోందని ముసునూరు మండల వ్యవసాయ అధికారి తెలిపారు.